బాసరలో పెరిగిన భక్తుల రద్దీ, అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలు. వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాలు, వరి పంటకు నిప్పు పెట్టిన రైతులు. వృద్ధుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, యుద్ధ భేరీ సభలో నేతల కొత్త డిమాండ్. జనం నెత్తిన మరో బాబా, దిగంబర వేషంతో హల్చల్. చదువుల తల్లి కొలువుదీరిన బాసర భక్తులతో పోటెత్తుతోంది. చిన్నారుల అక్షరాభ్యాసాలతో కళకళలాడుతోంది. వేసవి సెలవులు రావడంతో విద్యార్థులు కూడా మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్నారు. దీంతో అమ్మ దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది. రద్దీ పెరిగినా ఆ స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. వేసవి సెలవులు, ఇంటర్ ఎగ్జామ్స్ రిలీజ్ కావడంతో ఆదిలాబాద్ జిల్లాలో కొలువై ఉన్న బాసర క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే మహాభిషేకంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి ఒడిలో తమ చిన్నారులకు అక్షరాలు దిద్దిస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు చదువుల తల్లికి మొక్కులు చెల్లించేందుకు పోటీ పడుతున్నారు. అమ్మవారికి ఇట్లా సెకండ్ ఇయర్ అవ్వాలని మొక్కాను. సెకండ్ ఇయర్ రిజల్ట్ వచ్చిన తర్వాత బాసరకు వచ్చాను. ఒక్కసారిగా బాసరలో రద్దీ పెరగడంతో దర్శనం కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల కోసం సరైన వసతి ఏర్పాట్లలోనూ ఆలయ అధికారులు విఫలమయ్యారు. అయితే ఆలయ అధికారులు మాత్రం అదేం లేదని భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు. విద్యార్థులందరూ కూడా పరీక్షలు రాసి వాళ్ళు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా హెచ్చు స్థాయిలో వారి మొక్కుబడులు తీర్చుకోవడానికి తల్లిదండ్రులతో కలిసి వస్తారు. కాబట్టి ఈ విధంగా హెచ్చు స్థాయిలో వచ్చే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా వాళ్ళకి కావాల్సిన ఎండాకాలం కాబట్టి డ్రింకింగ్ వాటర్, అలాగే నీటి వసతి, అలాగే వచ్చే భక్తులకి ప్రసాదాలు కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అన్ని చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. మరో 10-15 రోజులు ఇదే స్థాయిలో భక్తుల రద్దీ ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని మెరుగైన వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. వాళ్ళిద్దరూ ఒకే పార్టీకి చెందిన ఎంపీలు. ఒకరు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలిస్తే మరొకరు అధిష్టానం అడ్డతో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుత సీజన్లో పచ్చగడ్డి లేదు కానీ ఉంటే భగ్గుమనే స్థాయిలోనే ఉన్నాయి ఇద్దరి మధ్య గొడవలు. వారి గొడవలే ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు వరమయ్యాయి. వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య పోటీ ఎండాకాలంలో ప్రజల దాహం తీరుస్తోంది. వీళ్ళిద్దరి మధ్య ఇంత పోటీ ఏడాదంతా ఉంటే ప్రజలకు ఇన్ని కష్టాలు ఉండవు కదా అనుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఈయన రాష్ట్ర ప్రజలకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. సీనియర్ కాంగ్రెస్ నేతగా అధిష్టానం దగ్గర కూడా బాగానే పలుకుబడింది. మరొక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఓ పక్క కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మకంగా ఉంటూనే మరో పక్క తెలంగాణ పోరులో టీఎంపీలతో కలిసి నడుస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవలు, వాగ్వాదాలు, విమర్శలు ఈ మధ్య తీవ్ర స్థాయికి చేరాయి. పాల్వాయిది నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం స్వస్థలం. కోమటిరెడ్డిది భువనగిరి లోక్సభ నియోజకవర్గం. కోమటిరెడ్డి ఇలాకాలోకే వస్తుంది మునుగోడు. దీంతో మునుగోడు నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. అదే ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు వరంగా మారింది. ఎండాకాలం కావడంతో నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందేందుకు ఒకరిపై ఒకరు పోటీగా బోర్లు వేయిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు బోర్లు వేయించారు. వీళ్ళిద్దరి వ్యవహారాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇంతకాలం తమను పట్టించుకోని నేతలు ఇప్పుడు పోటాపోటీగా బోర్లు వేయించడం ఎన్నికల స్టంటే అని గుసగుసలాడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఫ్లోరోసిస్ రక్కసి కోరల్లో నలిగిపోతున్న తమను పట్టించుకోని నేతలు ఇలాగైనా తమ తాగునీటి అవసరాలు తీర్చినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి క్లోరిన్ సమస్యతోటి అనేక మంది జీవోత్సవాలుగా పడి ఉంటున్నారు. ఎప్పుడు కూడా పట్టించుకొని ఈ ప్రజాప్రతినిధులు ఎన్నికలు సమీపిస్తున్నాయి, మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తామా గెలవన్న భయాందోళనతో
ఎన్నికల్లో గెలవడం కోసం, ఓట్లు పొందడం కోసం ఇవాళ గ్రామాల్లో పోటీలు పడి బోర్లు వేయించిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పటికీ కూడా గ్రామాల్లో బోరు వేయడం వల్ల అనేక గ్రామాల్లో కూడా మంచినీటి సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఉన్నది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు వారు కూడా పోటాపోటీన వారు కూడా బోర్లు వేయిస్తున్నారు. కాబట్టి మిగతా పార్టీ వాళ్ళు కూడా వేయిస్తున్నారు. కాబట్టి వారు కూడా ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాన్ని దుష్ప్రచారంగా తీసుకొని ఓట్ల కోసం మలుచుకుంటున్నారు. కాబట్టి అనుకోని వారు దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వారి పార్టీల వారికే వదిలేస్తున్నాం ఏమని అనుకోని అని చెప్పేసి వదిలేసుకొని రాజగోపాల్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. నియోజకవర్గం ప్రజల అవసరాల మేరకే బోర్లు వేయిస్తున్నామని నేతల అనుచరులు చెప్పుకుంటున్నారు. పోటీ బోర్ల గురించి అడిగితే మాత్రం తమకు తెలియదంటూ దాటవేస్తున్నారు. కొన్ని ప్రతిపక్షాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పుడు ప్రచారంగా చేస్తున్నాయి. ఓట్ల కోసమే వీళ్ళు బోర్లు వేయిస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ పైన రుద్దుతున్నారు. ఇది ఎంత మాత్రం తప్పుడు ప్రకటనలు, వీటిని ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఎంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఈ పరిస్థితులలో ముందుకొచ్చి ఈ ఇరువురు పార్లమెంటు సభ్యులు మరి ఈ ప్రాంతం కోసం మంచినీళ్లను తాపించడం కోసం, ప్రజల దాహార్తి తీర్చడం కోసం కృషి చేస్తున్నందుకు వారికి మండల కాంగ్రెస్ పక్షాన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చడుపుల మండలం కాకుండా 5 మండలాలతో పాటు చడుపుల మండలంలో ఫస్ట్ బోరు స్టార్ట్ చేయడం జరిగింది. చడుపుల మండల ప్రజలు ఇవాళ ఎంపీ గారికి గ్రామాల ప్రతి కాడ మహిళలు కానీ, వృద్ధులు కానీ, యూత్ కానీ ప్రతి ఒక్కరు ఎంపీ గారికి అభినందనలు తెలుపుతూ ఆ ఊర్లో బోర్లు వేసిన కాడ ప్రతి చోట ఎంపీ గారు ఫ్లెక్సీలు పెట్టి అతనికి అభినందనలు తెలపడం కూడా జరిగింది. రాజకీయ నేతల మధ్య నెలకొన్న పోరుతోనైనా గ్రామాల్లో బోర్లు వేయిస్తున్నారని, దీంతో తమ తాగునీటి అవసరాలు తీరుతున్నందుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ఈ ఇద్దరు నేతల మధ్య పోరు ఇంకొంతకాలం కొనసాగితే తమ కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తున్నారు ప్రజలు. వృద్ధుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది ఎంఆర్పీఎస్. వారికి ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వృద్ధులు వితంతువుల యుద్ధ భేరీ సభ హైదరాబాద్ లో జరిగింది. ఈ సభలో పాల్గొన్న నాయకులు పలు కొత్త డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. ఎంఆర్పీఎస్, ఎంబీఎస్ ఆధ్వర్యంలో వృద్ధులు వితంతువుల సమస్యలపై యుద్ధ భేరీ పేరుతో బహిరంగ సభ జరిగింది. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఈ సభకు హాజరయ్యారు. వృద్ధుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 200 రూపాయల పెన్షన్ను 1000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వమే వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఆయన. కిరణ్ కుమార్ రెడ్డి గారు మే 7 వరకు గడువిస్తున్నాం. ఎందుకంటే నీ కోసం ఇచ్చినట్టుగా ఉన్నా కూడా నా వృద్ధ తల్లిదండ్రులను ఎండాకాలంలో రోడ్డు మీదకి రప్పించద్దని దాని మీదనే నీకు టైం ఇస్తున్నాం. ఈ టైంలోపు కనుక నువ్వు పెన్షన్ పెంచకపోతే, 1000 రూపాయలు పెన్షన్ పెంచకపోతే, ఇప్పుడు పెట్టిన డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో నీ రాజకీయ పార్టీ అయిన అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి 1 కోటి మంది వృద్ధులు వితంతులు కడితే రాజకీయంగా కూడా భూస్థాపితం చేసే విధంగా భవిష్యత్తు ఉద్యమాన్ని కూడా సిద్ధమవుతామనేసి కూడా మేము తెలియస్తున్నాం. వీళ్ళు ఒంటరి వాళ్ళని అనుకుంటే వాళ్ళు ఒక్కలే, కానీ వాళ్ళందరినీ కలిస్తే 1 కోటి మంది. పాదయాత్ర పూర్తి చేసుకుని వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తొలిసారిగా ఈ సభకు హాజరయ్యారు. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ కల్పించాలని సూచించారు ఆయన. తాము అధికారంలోకి వస్తే వృద్ధులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు టీడీపీ అధ్యక్షుడు. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఆమె ఇచ్చేది ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం పెట్టి పూర్తిగా భోజనాలే కాకుండా వారికి బట్టలు కానీ, హాస్పిటల్ ఖర్చులు కానీ అన్ని విధాల వాళ్ళని పిల్లలు ఏ విధంగా అయితే వృద్ధులు చూసుకుంటారో అదే విధంగా ప్రభుత్వం చూసుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా వారికి హామీ ఇస్తున్నా. ఇది చేస్తాం. కనీసం ప్రతి ఒక్క వృద్ధునికి 1000 రూపాయలు తక్కువ కాకుండా వృద్ధులకి వితంతువులకి పింఛన్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. దీనివల్ల కొంతవరకైనా వాళ్ళకి వెసులుబాటు వస్తుంది. కనీసం ఆ 1000 రూపాయలకైనా వాళ్ళ పిల్లలు తిండి పెట్టే పరిస్థితి వస్తుంది. దీన్ని కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ, నేను 600 అన్నాను, ఇప్పుడు 1000 రూపాయలకు దాన్ని పెంచి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. సభకు హాజరైన కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాత్రం కార్యక్రమ నిర్వాహకుడు మందకృష్ణ మాదిగను ఆకాశానికి ఎత్తేశారు. కృష్ణ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆయనకు కేంద్ర మంత్రి హోదా కల్పిస్తామన్నారు సర్వే. ఆయన టీము వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ తో చేయగలిపి
మరి అమ్మగారి నాయకత్వంలో పనిచేస్తే నాకు ఎంతో బాగుంటుండే. ఈ రాష్ట్రం బాగుపడు, మన బతుకులు బాగుపడు, ఈ దేశం బాగుపడు. ఆ రోజు వస్తుంది, రావాలి అని నేను కోరుకుంటున్నా. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, తప్పకుండా మనం అందరము ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదాం, మన వాళ్ళనందరినీ ముందుకు తీసుకుపోదాం. మందకృష్ణని కేవలం జిందాబాద్ కొట్టించుకుంటూ దింపుతారా? ఆయన ఎంపీ కావాలి, ఆయన కేంద్ర మంత్రి కావాలి, రేపు అవసరం అనుకుంటా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా కావాలి. దానికి కావాలంటే సోనియా గాంధీ గారి నాయకత్వం అవసరము. సోనియా గాంధీ గారితో కలిసి పనిచేయాలి ఈ మందకృష్ణ గారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెల రోజుల్లో ఒప్పుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను సరిచేసి బిడ్డలకు మంచి భవిష్యత్ కల్పించాలన్నదే తన తాపత్రయమన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధికి మారుపేరుగా ఉండేదని, ఇప్పుడు రౌడీలు ఉగ్రవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసుకుని రాజధానిలో అడుగుపెట్టిన చంద్రబాబుకు అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. అలుపెరగని పాదయాత్రికుడికి అడుగడుగున అపూర్వ స్వాగతం. లక్షల మందిని ప్రత్యక్షంగా కలుసుకొని కష్టసుఖాలు తెలుసుకుని వచ్చిన నేతకు రాజధానిలో బ్రహ్మరథం. రెండు 208 రోజుల పాటు పాదయాత్ర చేసి హైదరాబాద్ చేరుకున్న టీడీపీ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికింది పార్టీ కేడర్. విశాఖ నుంచి శంషాబాద్ చేరుకున్న చంద్రబాబు ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా బయలుదేరి శంషాబాద్ గ్రామంలో జరిగిన విజయోత్సవ సభలో ప్రసంగించారు. తన యాత్ర మొదటి దశ పూర్తయిందని, రెండో దశ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారాయన. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, దాన్ని సరిచేసే వరకు పోరాటం ఆగదన్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి కుర్చీ మీద మోజు లేదని, తన తపనంతా రాష్ట్ర భవిష్యత్ గురించేనన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు కూడా భయపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు చంద్రబాబు. 208 రోజులు 16 జిల్లాలు తిరిగాను, 1250 గ్రామాలు తిరిగాను. ఎక్కడ పోయినా ప్రజలు బ్రహ్మరథం పట్టారు, నిండు మనసుతో స్వాగతం పలికారు. మా ఆడబిడ్డలైతే రక్షణ లేదని బాధపడే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇవన్నీ సరిచేయాలంటే మీరందరూ నిండు మనసుతో సహకరించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్కు చాలా సార్లు నేను వచ్చాను. ఈ రోజు మీరు చూపించిన స్వాగతం, అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అంత అభిమానం చూపించారు. వైఎస్ఆర్సీ, టీఆర్ఎస్ల మీద కూడా విమర్శనాస్త్రాలు సంధించారు టీడీపీ అధ్యక్షుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైలు పార్టీ అని, దానికి రాష్ట్రాన్ని దోచుకు తినడం తప్ప మరో ధ్యాసే లేదన్నారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో గాని, బయ్యారం గనుల్ని వైఎస్ తన అల్లుడికి దారాదత్తం చేసినప్పుడు గాని టీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఒక పక్క అవినీతి అసమర్థం ఉంది, ఇంకో పక్క పిల్ల కాంగ్రెస్ ఉంది. అది జైల్లో ఉండే పార్టీ తప్ప, రాష్ట్రాన్ని దోచుకున్న పార్టీ తప్ప ఇంకోటి కానే కాదు. అదే మరిగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉంది, అది ఒక ఫార్మ్ హౌస్ పార్టీ తప్ప ప్రజల సమస్యలు ఎప్పుడూ పోరాడలేదు. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున భూములన్నీ రాజశేఖర్ దారాదత్తం చేసి ఈ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడుందని అడుగుతున్నా. బాబ్లీ పైన అక్రమ ప్రాజెక్టులు కడితే టీఆర్ఎస్ ఎక్కడుందో మీరే ఆలోచించమని నేను కోరుతున్నా. ఇంకో పక్కన ఏవైతే బయ్యారంలో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అల్లుడికి దానం చేస్తే గనులన్నీ పూర్తిగా దారాదత్తం చేస్తే అప్పుడు కూడా కనపడే పరిస్థితి రాకుండా పోయింది. శంషాబాద్ సభ అనంతరం మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ మీదుగా ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుంది ర్యాలీ. దారి పొడవునా ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి బాణాసంచా కాలుస్తూ స్వాగతం పలికారు కార్యకర్తలు. చంద్రబాబు వాహనం నుంచే అందరికీ అభివాదం చేస్తూ హుషారుగా కనిపించారు. బాలకృష్ణ, లోకేష్ కూడా బాబు కాన్వాయ్లోనే ఉండి అభిమానులు, కార్యకర్తలకు షేక్ హ్యాండ్లిస్తూ సందడి చేశారు. ఘాట్లో ఎన్టీఆర్కు నివాళులర్పించాక తిరిగి ర్యాలీగా ఇంటికి బయలుదేరారు టీడీపీ అధ్యక్షుడు. మధ్యలో కేబీఆర్ పార్క్ దగ్గర పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి నృత్యాలతో స్వాగతం పలికారు కార్యకర్తలు.
అటు జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి నుంచి చంద్రబాబు నివాసం వరకు పూల తివాచీ పరిచారు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు. ముందే చంద్రబాబు ఇంటికి చేరుకున్న బంధుమిత్రులతో పాటు ఆ వీధిలోని మహిళలు సైతం ఆయనకు హారతులు పట్టారు. మత పెద్దలు సర్వమత ప్రార్థనలు జరిపి ఆశీర్వదించారు.